500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్ పాలన ప్రజా సేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయు. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. మొత్తానికి ఏఐ సెంటర్ మన హైదరాబాద్కు కూడా వచ్చింది. ఇది మరి ఇది మనం సంతోషపడాలా? ఈ ఏఐ టెక్నాలజీ మన చిల్లరగాను అసలే మనోళ్ళు. ఆ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో పోస్టర్ పెట్టిట్లు ఇట్లా పెద్దగా లింగి మీద ఉంటారుగా, ఆ పోస్టర్ పెడితే ఆ లింగి ఇప్పేసినట్టు తయారు చేసింది. గిసోటి చిల్లరగాను మరి మనోళ్ళు ఏం చేస్తారు? ఈ టెక్నాలజీ మరి మనకు వచ్చిందని సంతోషపడాలా లేకపోతే దుఃఖపడాలా? ఈ ఏఐ తోటి మనోళ్ళు ఎన్ని రకాల విధ్వంసాలు సృష్టిస్తారో. ఈ ఏఐ సృష్టించినోడు మంచి ఉద్దేశంతో సృష్టించవచ్చు దాన్ని, ఆ టెక్నాలజీని. కానీ మనోళ్ళు బేకారుగాను కదా. ఇక మన ఆయన అల్లు అర్జున్ను రష్మిక వస్తున్నాయి ఫీలింగ్స్ అనే పాటలో డ్యాన్స్ వేస్తారుగా. ఎట్లా తయారు చేసిందంటే దాన్ని ఈ రష్మిక డ్యాన్స్ చేసుకుంటా ఈ కాలు తీసి గుండె మీద పెట్టి ఒక స్టెప్ ఉంటుంది కదా, ఆ గుండె మీద రన్నినట్టు అల్లు అర్జున్ కిందేసి ఎటు పడతాడు గుద్దినట్టు తయారు చేసింది. ఇలాంటి విధ్వంసం చేస్తానులే మనోళ్ళు. మరి దీన్ని 500 స్కూళ్ళలో ఏఐ ఎడ్యుకేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారట. అసలే మన పోరగాళ్ళు తీట పోరగాళ్ళు. మరి 500 స్కూళ్ళల్లో ఈ ఏఐ ఎడ్యుకేషన్ పెడితే దాన్ని వాడు లేడీ టీచర్ల మీద ఉపయోగిస్తాడా, లేకపోతే వానితో చదువుకునే అమ్మాయిల మీద ఉపయోగిస్తాడా, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి ఉపయోగిస్తాడా? ఇక వానికే తెలియాలి. ఈ ఏఐ టెక్నాలజీ అయితే ప్రమాదమే. మొత్తానికైతే ఏఐ టెక్నాలజీ సంబంధించి మనకు కూడా ఒక సెంటర్ వచ్చింది, మనకు కూడా ఒక ఆఫీస్ ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఇక 500 స్కూళ్ళలో ఏఐ టెక్నాలజీ ఎడ్యుకేషన్ మనకు కూడా అందించబోతున్నట్లు తెలుస్తుంది. మరి 500 స్కూళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూళ్ళలో దీన్ని ఎంచుకుంటారు, ఏ స్కూళ్ళలో ఈ విద్య అందుబాటులోకి వస్తుంది, లేకపోతే కాలేజీలలోనా లేకపోతే బీటెక్ కాలేజీలలోనా యూనివర్సిటీలనా ఎక్కడ అనేది ఇంకా పూర్తిగా ఇందులో ఇవ్వలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏఐ తోటి. తెలంగాణలో ఎలాంటి మూమెంట్స్ జరుగుతాయో చూద్దాం.